స్తోత్రం. మన ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానాంశంలోకి మనం వెళ్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే, పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేలని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచూ ఉన్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరు ప్రేమ కలిగిన వారై ఉండిన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు అనేను. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగంలో మనం చూస్తే, యేసు ప్రభు తన మరణ గడియల ముందు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట, నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి మీరు ఇప్పుడు రాలేరు అని తన శిష్యులతో చెప్తూ ఉన్నప్పుడు ఆ శిష్యులు కలతపడుతూ ఉన్నారు, అధైర్యపడుతూ ఉన్నారు. అది గమనించినటువంటి దేవాది దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరి ఎడల ఒకడు సహోదర ప్రేమ కలిగి ఉండండి, మీకు ఒక కొత్త ఆజ్ఞని ఇచ్చుచున్నాను. దీనివలన మీరు దేవుని నా పిల్లలని మీరు పిలువబడతారు. ఆత్మ ఫలములలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ అయినటువంటి మొదటి ఫలమైనటువంటి ప్రేమని మనం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలము, దేవుని లక్షణాలు మనం కలిగి ఉండాలి. దేవుని లక్షణాలలో అత్యంత శ్రేష్టమైనది ప్రేమ. ఈ ప్రేమను కలిగి ప్రతి మనుషుడు కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రేమ లేనివాడు నా వాడు కాదు, ప్రేమ లేనివాడు నా కుమారుడు నా కుమార్తె కాదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అటువంటి సందర్భంలో తన శిష్యులందరూ కూడా యేసు ప్రభు వారిని విడిచిపెట్టిపోయేటువంటి పోతున్నాను అనేటువంటి మాటలు పలకటంతో వారందరూ అధైర్యపడుతూ ఉన్నారు. ప్రభువా, పేతురు అంటున్నాడు, నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడగగా, యేసు, నేను వెళ్ళు చోటకి నీవెప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చిదవని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా, యేసు, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? అయినను ఎరగనని నువ్వు ముమ్మారు చెప్పక ముందు కోడికి వేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమతో మనం దేవుని ప్రేమించాలని చూస్తే ఇలాగే ఉంటుంది. ప్రభువా, నీ కొరకు నేను ప్రాణం పెడతాను, నీ కొరకు ఇది పెడతాను, అది పెడతానని లోక ప్రేమ అంటుంది. కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు. దేవుని ప్రేమలో అగాపే అనగా దేవుని ప్రేమ శాశ్వతమైనది. అందులో వేషధారణ కానీ, డంబము కానీ, అమర్యాద కానీ ఏది ఉండదు. శ్రేష్టమైన ప్రేమను మనం కలిగి ఉండాలి. ఒకప్పుడు ఆ పరిశుద్ధాత్మని తాకిడి లేనటువంటి ప్రేమతో పేతురు అంటున్నాడు, నేను నీ కొరకు ప్రాణం పెడతాను అని అంటే, యేసు ప్రభు అంటున్నాడు, నీవు ముమ్మారు కోడికి ఇవ్వకముందే ముమ్మారు నన్ను ఎరగదనని చెప్పుతావని పేతురుతో అంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ప్రేమను పుట్టించకపోతే మన బాహ్య సంబంధమైనటువంటి హృదయంలో వచ్చేటువంటి ప్రేమతో దేవుని మనం ప్రేమించలేము. తర్వాత ఆయన అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసముల కలము, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. ఈ ప్రపంచంలో ఆయన ఈ ప్రపంచానికి సవాల్ విసిరాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా సత్య మార్గాన్ని కనుగొనలేరు, ఎవరు కూడా నిత్య జీవ మార్గానికి రాలేరు. నిత్య జీవాన్ని ప్రసాదించేటువంటి మార్గము ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. మానవుడు ఏర్పరచుకున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమైన, రాజనీతి పరిజ్ఞానమైన, ఇంకా ఏ పరిజ్ఞానమైనా సరే మానవుణ్ణి పరలోకానికి చేర్చలేదు. యేసు ప్రభు, నేను మాత్రమే, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని చెప్పినటువంటి యేసు ప్రభు ద్వారా తప్ప ఈ ప్రపంచంలో మానవుడు ఏర్పరచుకున్నటువంటి దేని ద్వారా కూడా దేవుని యొద్దకు మానవుడు చేర్చబడలేడు. యేసు ప్రభుని ఎరుగుట ద్వారానే ఆయనలోనే నిత్య జీవం ఉంది, ఆయనలోనే సత్యం ఉంది, ఆయనలోనే జీవముంది. ఆయనను తెలుసుకొనటం ద్వారా మాత్రమే తండ్రి యొద్దకు అనగా పరలోకానికి మానవుడు చేర్చబడతాడు. కానీ మరి దేని వలన కాదు. మానవుడు ఆయనను తెలుసుకొనటం ద్వారానే తన పాపస్థితిని తెలుసుకొనగలడు, తన పాపము నుంచి విమోచన పొందగలడు. పాపం నుంచి విమోచన పొంది ఆ పాప స్థితి నుంచి విమోచన పొంది నిత్య జీవానికి మానవుడు అర్హత చేయబడతాడు.
కేవలం యేసు ప్రభుని తెలుసుకునడం ద్వారా మాత్రమే. ఇక ఏ దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, కర్మకాండాలు నిర్వహించినా కానీ మానవుడు తన పాప స్థితిని, తన పాపాన్ని కడుగుకొనలేడు, తన పాపాన్ని పోగొట్టుకోలేడు. ఏ మార్గం ద్వారా తన పాపాన్ని పోగొట్టుకోవాలన్నా పోగొట్టుకోలేడు. కేవలం యేసుక్రీస్తుని తెలుసుకున్నట ద్వారా మాత్రమే నిత్య జీవానికి మానవుడు చేరుకోగలడు. కనుక యేసు నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని ఆయన అంటున్నాడు. ఆయనను తెలుసుకోవటం ద్వారా మన జీవితాలలో శాంతి, సమాధానం, మన పాపం నుంచి విమోచన, అంతేకాదు నిత్య జీవాన్ని ఆయన మనకు ప్రసాదించగలిగినటువంటి ఏకైక దేవుడు. కనుక యేసు ప్రభుని మనం అందరం ఎరిగినట్లయితే మన జీవితంలో శాంతి, మన కుటుంబంలో శాంతి ఆయన స్థాపిస్తాడు. మన హృదయాల్ని కలవరపరుచుకోవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనకు నిత్య సంతోషాన్ని ఇవ్వగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.